ఎంతమంది చదివారో ఈశ్వరుడికి ఎరుక. దీనిని ఆధారం చేసుకొని మత మార్పిడి చేసేవారు అణిచివేత అనే వివాదానికి తెరలేపారు. పెరియ పురాణం ప్రకారం తమిళనాట తిరుపుంకూర్లో తిరునందనార్ అనే శివభక్తుడు శివలోకనాథర్ ఆలయానికి దర్శనానికి వెళ్తే అక్కడ శూద్రుడివి అని ప్రవేశాన్ని తిరస్కరించారు. ఇది ఖచ్చితంగా తప్పే. బ్రాహ్మణులు అంగీకరించి తీరాల్సిందే. కానీ తరువాత ఏం జరిగింది? నందనార్ బయట నుండే దర్శించుకోవాలని ప్రయత్నిస్తే నందీశ్వరుడు అడ్డొస్తున్నాడని సాక్షాత్తు శివుడే పక్కకు తప్పుకొమ్మని నందిని ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ పక్కకు తప్పుకున్న నంది అలాగే ఉంది. ఈ సంఘటనతో తప్పును తెలుసుకున్న అక్కడి బ్రాహ్మణులు తిరస్కరించిన నందనార్నే నెత్తిన పెట్టుకున్నారు. ఎంతలా అంటే ఆగమ పద్ధతిలో నిర్మించిన అన్ని ప్రధాన శివాలయాలలో నాయనార్లతో సమానంగా నందనార్ను ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తున్నారు.